తదుపరి మహిమ నరావతారమునకు సత్యమైన రుజువునిచ్చుట. విజయవాడలో శ్రీమతి సుమతి గారు శ్రీ దత్తస్వామికి మంచి భక్తురాలు. శ్రీమతి సుమతి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటములో శ్రీ దత్తస్వామిని చూసిన ధన్యురాలు. సుమతి గారి భర్త బ్యాంకు ఉద్యోగి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము మాత్రమే పరమాత్మ అని గట్టిగా నమ్మిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు. శ్రీమతి సుమతి గారు పరమాత్మ నరావతారములో వస్తారు అను విషయమును తన భర్త చేత ఒప్పించుటకు అనేక ప్రయత్నములు చేసినారు. కానీ సుమతి గారి భర్త ఈ విషయమును ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. శ్రీమతి సుమతి గారు ఏదైనా మహిమను ప్రదర్శించి నరావతారమును అంగీకరించే విధముగా తమ భర్తను మార్చవలసినదని శ్రీ దత్తస్వామిని ప్రార్థించినారు. అనేక జన్మల సంస్కారముల ఫలితముగా ఒక జీవునికి భక్తిభావం కలుగుతుంది. కానీ ఒక మహిమ ఆ జీవుని భావనను మార్చలేదు అని శ్రీ దత్తస్వామి శ్రీమతి సుమతి గారికి చెప్పినారు. కానీ సుమతి గారు శ్రీ దత్తస్వామితో మాట్లాడుచూ శ్రీ దత్తాత్రేయ స్వామికి అసాధ్యము అనున్నది లేదు కనుక ఈ విషయంలో మీరు తప్పక సహాయము చేయవలెనని పట్టుపట్టినారు. నా స్థాయికి తగ్గ విధముగా నేను ప్రయత్నిస్తాను అని శ్రీ దత్తస్వామి శ్రీమతి సుమతి గారికి హామీ ఇచ్చారు. వెంటనే కమలముల సువాసన తీవ్రముగా పగలు రాత్రి అను భేదము లేకుండా ఒక నిమిషము కూడా ఆగకుండా నిరంతరముగా ఆమె భర్తకు వచ్చుట ప్రారంభించినది. శ్రీ దత్తస్వామి రసాయన శాస్త్రములో ప్రొఫెసర్ కనుక ఇంతకు ముందు వారింటికి వచ్చినప్పుడు ఈ విధమైన వాసన జనింపచేసే రసాయనములను వారి ఇంట్లో దాచి ఉంచవచ్చు, ఆ రసాయనముల మూలముగా ఈ విధమైన సువాసన వస్తూ ఉండవచ్చు అని వారి ఇంటి మొత్తము సమగ్రముగా తనిఖీ చేసినారు. ఆ సమగ్ర పరిశోధనలలో వారు అనుకున్నట్లుగా ఎటువంటి రసాయనములు కనుగొనబడలేదు. అంతేకాక వారు తమ కార్యాలయమునకు వెళ్ళినప్పుడు ఆ సువాసన వారితో పాటు ప్రయాణించి నిరంతరము వస్తూ ఉండేది. ఈ సువాసన నుండి తప్పించుకొనుటకు వారు విజయవాడ నుండి అనేక కిలోమీటర్ల దూరము ప్రయాణించి చూశారు. కానీ ఆ సువాసన ఎంత దూరము వెళ్ళినా వారి వెంటే వస్తూ ఉండేది. శ్రీ దత్తస్వామి నరావతారములో వచ్చిన పరమాత్మ అని శ్రీమతి సుమతి గారు అనేకసార్లు తమ భర్తకి చెప్పి నరావతార భావనను అంగీకరించమని అడిగేవారు. వారిని ఒప్పించే ప్రయత్నము చేస్తూనే ఉన్నారు. నిరంతరముగా వారిని వెంబడిస్తున్న ఈ తీవ్రమైన కమల సుగంధమును వదిలించుకొనలేక తీవ్రముగా ఆలోచించి తమ ఆరోగ్యంను కూడా కోల్పోయినారు. అయినప్పటికీ తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహమే పరమాత్మ అని ఇంకా చెబుతూ ఉండేవారు. తమ భర్త తీవ్ర అనారోగ్య పరిస్థితి దృష్ట్యా శ్రీమతి సుమతి గారు శ్రీ దత్తస్వామిని ఆ కమల సుగంధమును వెనుకకు తీసుకొనవలసినదిగా ప్రార్థించినారు. తమ భర్తను ఈ సువాసన దాదాపుగా 30 రోజుల నుండి వెంబడించినా కూడా ఆయన భావనలో ఎటువంటి మార్పు రాలేదు అని శ్రీ దత్తస్వామిని అభ్యర్థించినారు. అప్పుడు శ్రీ దత్తస్వామి, మీ కోరిక మేరకు ఈ మహిమను ప్రదర్శించుటకు నేను ఎన్ని సెంటు సీసాలను నీ భర్త కొరకు వినియోగించానో కదా, మీరు కనీసము నాకు ఆ సెంటు సీసాల ఖరీదునైనా తిరిగి ఇవ్వవలెనని శ్రీమతి సుమతి గారితో చమత్కార ధోరణిలో చెప్పినారు. అప్పటి నుండి ఆ కమల సుగంధము వెనుకకు తీసుకొనబడినది. ఒక జీవుడు తాను అత్యంత దృఢముగా కలిగిన భావన ఒక మహిమను ప్రదర్శించినా కూడా మారదు అని శ్రీ దత్తస్వామి ఈ మహిమ ద్వారా మనకు అనుభవైక యోగ్యముగా రుజువు చేసినారు.
ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఈ మహిమ చాలా దృఢమైన సంకల్పముతో ప్రదర్శించబడినది. కానీ ఆ జీవుడు తన భావనను ఇంకా దృఢమైన రీతిలో కలిగి ఉండుట చేత తన భావనలో ఎటువంటి మార్పుకు అవకాశము ఇవ్వలేదు. మార్పు కేవలము ఆధ్యాత్మిక జ్ఞానము వల్ల మాత్రమే సంభవిస్తుంది. మహిమ కొంతవరకు మాత్రమే మార్పునకు దోహదపడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానము లేకుండా కేవలము మహిమను ప్రదర్శించుట ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉండదు. వంట చేయు సమయంలో వండిన పదార్థములలో ఉప్పును జతచేసినప్పుడు ఆ వండిన పదార్థము భుజించుటకు ఎంత రుచికరముగా ఉంటుందో, అట్లే ఆధ్యాత్మిక జ్ఞానము ఉన్న చోట మహిమను ప్రదర్శించినచో జీవుని ఆధ్యాత్మిక ప్రయాణములో అంత గొప్ప ప్రయోజనము ఉంటుంది. కేవలము మహిమ మాత్రమే ప్రదర్శించబడినచో అది కేవలము ఉప్పు వలె కనీసము మనము తినను కూడా తినలేని విధముగా ఉంటుంది అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. తదుపరి మహిమ తమ తల్లిగారు మరియు మేనత్త గారితో బృందావనం సందర్శించినప్పుడు చేయబడిన మహిమ. శ్రీ దత్తస్వామికి 18 సంవత్సరముల వయస్సులో PhD చేస్తున్న సమయములో వారి తల్లి మరియు మేనత్త గారి చేత సంపూర్ణ ఉత్తర దేశ యాత్రను చేయించినారు. ఎంతో శ్రమ కోర్చి వారికి ఉత్తర భారతదేశములోని ప్రతి పవిత్ర స్థలమును చూపించినందులకు శ్రీ దత్తస్వామి వారి మేనత్తగారు సంతోషించి కృతజ్ఞతాపూర్వకముగా ఒక మురళిని కొనుగోలు చేసి శ్రీ దత్తస్వామికి బహుకరించినారు. బహుమతిగా వేణువు లభించినందులకు శ్రీ దత్తస్వామి చాలా సంతోషించినారు. బృందావనములోని ఒక తమాల వృక్షమును అధిరోహించి ఆ వృక్ష శాఖపై కూర్చుని ఆ వేణువుపై శ్రీ దత్తస్వామి భజనలను ఆలపించసాగినారు. శ్రీ దత్తస్వామి తల్లిగారు మేనత్తగారు బృందావనములోని శ్రీకృష్ణ మందిరమును దర్శించవలెననే ఆతృతతో తొందరపడుచున్నారు. ఈ మందిరము సాయంత్రము 4 గంటల నుండి 6 గంటల వరకు తెరచి ఉంటుందని, దర్శనము చేసుకొనుటకు తమతో శ్రీ దత్తస్వామిని కూడా రావలసినదని వారు అభ్యర్థించినారు. మీరు నన్ను ఈ సజీవమైన కృష్ణుని ఇక్కడ వదిలి అక్కడ ఉన్న నా విగ్రహమును దర్శించుటకు వెళ్తారా అని శ్రీ దత్తస్వామి వారిని ప్రశ్నించినారు. అంతేకాక ఇప్పుడు మీరు వెళ్ళినచో ఆ విగ్రహమును కూడా మీరు చూడలేరు అని వారికి చెప్పినారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఆలయము తెరిచి ఉంటుందనే సమాచారమును తెలుసుకుని శ్రీ దత్తస్వామి చెప్పిన మాటలను నిర్లక్ష్యము చేసి వారిద్దరూ ఆలయమునకు వెళ్ళినారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు తెరుచుకొనవలసిన ఆలయము మూసివేయబడి ఉన్నది. వారిరువురు సాయంత్రం 6 గంటల వరకు అక్కడే కూర్చున్నారు. సాయంత్రము 6 గంటల తర్వాత ఇవాళ మనకిక దర్శనము లేదని వారు నిరాశతో వెనుకకు తిరిగి వచ్చినారు. వెనుకకు తిరిగి వచ్చిన వారిని చూసి శ్రీ దత్తస్వామి, మీరు నా మాటలను నిర్లక్ష్యము చేసినారు అని అన్నారు. వెంటనే ఆ తమాల వృక్షము నుండి క్రిందకు దిగివచ్చి, ఇప్పుడే ఆలయము తెరవబడుచున్నది, ఇప్పుడు మనము ఆలయ సందర్శనమునకు వెళ్దాము రండి అని వారితో చెప్పినారు. వారందరూ అక్కడకు వచ్చిన వెంటనే అదే సమయములో ఆలయం తెరవబడినది. ఆలయము ఈ సమయములో తెరిచినందులకు గల కారణమును గురించి విచారించగా ఆలయ పూజారి ఒక పని మీద వెళ్తూ తమ సమీప బంధువుకు ఆలయము తెరవమని అప్పగించుట జరిగినది. కానీ ఆ వ్యక్తి ఆ విషయమును మరచిపోవుట వలన ఆలయము తెరవబడలేదు. తమ బంధువు ఆలయమును తెరవలేదు అను విషయమును తిరిగి వచ్చిన తర్వాత తెలుసుకున్న పూజారి వెంటనే ఆలయమును తెరచుటకు ఆ ఆలయము వద్దకు వేగముగా పరిగెడుతూ వచ్చి ఆలయమును తెరిచినారు. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. ఏ నరావతారమైన
మరొక నరావతారమునకు అంతర్లీనముగా అనుసంధానమై ఉంటుంది అని సారాంశము. ఎందుకనగా ఏ నరావతారములోనైనా అంతర్గతముగా ఉన్నది ఒకే అనూహ్యమైన పరబ్రహ్మము. ప్రతి జీవునిలోని జీవ చైతన్యము పూర్తిగా జీవులకు సంబంధించిన విషయము. ప్రతి జీవుడు మరొక జీవునికి భిన్నముగా ఉన్నాడు. ఎందుకనగా ప్రతి జీవుడు భిన్నమైన సంస్కారములు, గుణములు కలిగి ఉండుట వలన ఒక జీవునకు మరొక జీవునితో అంతర్లీనమైన సారూప్యత సంబంధము ఉండదు. కాబట్టి ఒకరికొకరు భిన్నముగా ఉంటారు. కానీ నరావతారములలో ప్రవేశించిన అనూహ్యమైన పరబ్రహ్మము గుణాతీతుడు అగుట వలన అటువంటి పరబ్రహ్మము అన్ని నరావతారములలోనూ ఒకే విధముగా అంతర్లీనముగా ఉండగలరు. ఇట్లు అంతర్లీనముగా ఉన్న గుణముల చేత అంటబడని ఊహాతీతమైన పరబ్రహ్మము అవసరమైనప్పుడు ఒక నరావతారములోని గుణములతో ఇతర నరావతారములలోని గుణములతో అంతర్లీనమైన సారూప్యతను, సంబంధమును కలిగి ఉండగలదు. ఇట్లు సారూప్యతను కలిగి ఉండుట వలన నరావతారములన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై పరస్పరముగా సంబంధము కలిగి ఉండగలవు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు.